బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పెరవల మండలం కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో రెడ్ జోన్ గా గుర్తించారు అధికారులు. అనూరు గ్రామంలోని ఓ పౌల్ట్రీలో తీసుకున్న శాంపిల్స్ పూణే ల్యాబ్ బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కోళ్లు చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో కానూరులోని 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. కానూరు పరిసర ప్రాంతాలలో 10 కిలోమీటర్ల వరకు సర్వే లైన్ జోన్ గా ప్రకటించారు అధికారులు. కానూరు పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల వరకు కోళ్లు, కోడిగుడ్లు విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారంలో చూడొచ్చు మనం. రామకృష్ణ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర అయితే ఇక్కడే కోళ్ళన్నీ కూడా చనిపోయినాయి. అయితే ప్రస్తుతం చనిపోయిన కోళ్ళు ఇంకా ఏదైతే మిగిలి ఉన్నాయో 2800 కోళ్ళను కూడా ఇక్కడే పెద్ద గొయ్యి తీసి దాన్ని పూర్తిగా కప్పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే కాల్చి గోతు లోపల ఖననం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇప్పటికే 62,000 కోళ్ళు చనిపోగా మిగిలిన ఏదైతే ఆ 2,800 కోళ్ళు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా అధికారుల సమక్షంలో గొయ్యిలు తీసి ఖననం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిపై ఎటువంటి వైరస్ ప్రబలకుండా కూడా పూర్తిగా బ్లీచింగ్ కూడా చెల్లిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకోవచ్చు మనం క్లియర్గా విజువల్స్లో. ఈ కోళ్ళ ఫామ్కి సంబంధించి పూర్తిగా శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే కోళ్ళకి సంబంధించి పెద్ద గొయ్యను తీసి ఆ గొయ్యిలో మిగిలిన ఏదైతే వైరస్ సోకిందని కన్ఫర్మ్ అయిన కోళ్ళను అన్నింటినీ కూడా ఖననం చేసిన పరిస్థితి కానూరు అగ్రహారంలో కనిపిస్తుంది. అయితే బర్డ్ ఫ్లూకి సంబంధించి భూపాల్ ల్యాబ్లో పూర్తిగా నిర్ధారణ కావడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు అయితే పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే కానూరు అగ్రహారాన్ని పూర్తిగా 1 కిలోమీటర్ సరౌండ్ చేసుకుంటూ కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇలాంటి పౌల్ట్రీస్ అన్నింటిలో కూడా ఇప్పటికే గుడ్లను కొనడం కానీ లేదా కోళ్లను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధించి అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రెడ్ జోన్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా కూడా పూర్తిగా ఇది రెడ్ జోన్ అంటూ కూడా బోర్డ్స్ పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు పికెటింగ్ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం. ఎక్కడైనా మొత్తం గ్రామంలో సంబంధించి గ్రామం మొత్తం కూడా ఏదైతే వైద్య సేవా అధికారులు కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే ఈ వ్యాధి కేవలం కోళ్ళకే సోకిందా లేదంటే ఎక్కడైనా బయట ఉన్న ప్రజలకు కూడా ఎవరికైనా సోకిందా అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా శానిటైజింగ్ చేస్తున్నారు, బ్లీచింగ్ చల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ఈ వ్యాధి ఈ వైరస్ అనేది ఎక్కడికి కూడా ప్రబలకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. పౌల్ట్రీకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఉన్న కోళ్ళనన్నింటినీ కూడా ఖననం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ ఫామ్కి సంబంధించి సుమారుగా 62,000 కోళ్ళు చనిపోవడం, దాని తర్వాత దీని మీద చర్యలు చేపట్టడం కూడా పూర్తిగా మనం చూస్తున్నాం. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది గతంలో కూడా 2009లో కూడా ప్రబలింది. అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి అంతా కూడా ప్రబలింది. అయితే తిరిగి మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం అయితే కానూరు అగ్రహారంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా పౌల్ట్రీలకు సంబంధించి శానిటైజర్ అయితే పూర్తిగా చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఇది మహాలక్ష్మి పౌల్ట్రీ ఫ్రెండ్స్, ఇది రామకృష్ణ. ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా, ఏ 10,000 ఉన్నాయి.